వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. పర్మనెంట్ ఎమ్మెల్యేగా ఉండడానికి రాలేదు బిడ్డ. భూ కబ్జాలు బంద్ చేయకపోతే ఖబర్దార్. ఇదే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ తాజా ఎమ్మెల్యే ఇచ్చిన మాస్ వార్నింగ్. ఎమ్మెల్యేగా 5 ఏళ్లు ఉంటే చాలు, మాట పడకుండా మచ్చ పడకుండా పోతా అంటున్నారట ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయనకు అంతకంటే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. లిక్కర్ వ్యవహారంలో నీ చిత్రాలన్నీ సినిమాగా చూపిస్తా బిడ్డ అంటూ ఆయన కౌంటర్ ఇస్తున్నారట. వీళ్ళిద్దరి డైలాగ్ వార్తో ఆ నియోజకవర్గంలో సమ్మర్ హీట్ ను మించి పొలిటికల్ సెగ రాజుకుంటోందట. ఇంతకీ ఎవరా నేతలు, ఏదా నియోజకవర్గం? ఓవైపు భానుడి భగభగల్తో నిప్పుల వర్షం కురుస్తుంటే, మరోవైపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాన్ని మించిన పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. లేటెస్ట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నట్టు రాజకీయం రగులుతోంది. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరి మధ్య భూ కబ్జాలు, లిక్కర్ వ్యవహారాలు అంటూ ఆరోపణలు, విమర్శలు పీక్స్ కు చేరాయి. దీంతో వరంగల్ వెస్ట్ లో రాజకీయాలు సలసలా మరుగుతున్నాయట. హంటర్ రోడ్లోని న్యూ సాయంపేట సర్కిల్లో హనుమాన్ విగ్రహ వివాదమే ఈ లేటెస్ట్ రౌండ్ మాటల యుద్ధానికి కారణమని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అక్కడ ప్రభుత్వ భూమిని చదును చేసి ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత భూమి ఆక్రమణకు గురికాగా మిగిలిన భూమిని రక్షించేందుకు కూడా రెవెన్యూ అధికారులు రంగంలో దిగారు. అయితే ఈ స్థలంలో హనుమాన్ విగ్రహం ఉంది. ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటాం కాబట్టి ఆ స్థలం తమకు వదిలేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలో దిగి ఆందోళనకారులను అరెస్టు చేయడంతో అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. హనుమాన్ విగ్రహ స్థలం కోసం ఆందోళన చేస్తున్న వారికి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సంఘీభావం తెలిపారు. గుడి భూమిలో 5 స్టార్ హోటల్ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. వినయ్ భాస్కర్ మాటలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. దేవుళ్ల విగ్రహాలను అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డం సరికాదంటూ వినయ్ భాస్కర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా మారండి అని హెచ్చరించారు. నేనేం పర్మనెంట్ గా ఎమ్మెల్యేగా ఉండనీకి రాలేదు బిడ్డ, భూ కబ్జాలు బంద్ చేయకపోతే ఖబర్దారంటూ ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. ఇంకో అవులా ఉన్నాడు ఒకడు, వాడికి ఇంకా సరిపోలేదట. తిన్న కాడికి, కబ్జాలు పెట్టిన కాడికి, ప్రజలను మోసం చేసిన కాడికి, వాడు వాని తమ్ముడు వాని కుటుంబ సభ్యులు అందరు దోస్తు. బిడ్డ మీ అందరికీ చెప్తున్నా నేను, ఈ కబ్జాల సిస్టమ్ దుకాణాలు బంద్ చేయకపోతే రోడ్ల మీద బట్టలు ఇప్పి తిప్పిస్తాం మిమ్మల్ని. నేనేం పర్మనెంట్ ఎమ్మెల్యే ఉండటానికి రాలేడా, 5 ఏళ్ళు ఉన్నా పర్వాలే, కానీ ఎక్కడ మాట పడకుండా మచ్చ లేకుండా పోవాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వార్నింగ్ పై మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. గత చరిత్ర మర్చిపోవద్దని ఎద్దేవా చేశారు. గతంలో దొంగ లిక్కర్ అమ్మిన చరిత్ర నీదంటూ ఎమ్మెల్యేపై పరోక్షంగా మాటలు దాడి చేశారు. లిక్కర్ కేసులో ఇరుక్కుని ఆ కేసు నుంచి బయటపడేందుకు అప్పట్లో మంత్రిగా ఉన్న తన అన్న దగ్గరకొచ్చి ప్రాధేయపడ్డారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేకు దాస్యం వినయ్ భాస్కర్ వార్నింగ్ ఇవ్వడం వరంగల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు, రచ్చకు దారితీసింది. కీర్తి శేషులు ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేసినప్పుడు నీ బతికేంది? పొరుగు రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకొని నువ్వు ట్రైన్లలో ఇచ్చేస్తుంటే, ఈ కోటిపల్లి దగ్గర గూడ్స్ ట్రైన్ ఆగితే అక్కడి నుంచి డంపు చేసుకొని ఇచ్చేస్తుంటే ఒక సందర్భంలో మరి ఎక్సైజ్ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు నిన్ను వెంటాడితే నీ తుమ్మలకి వెళ్ళి ఇక్కడి నుంచి వచ్చి ఒడ్డేపల్లి నుంచి వచ్చి మన కామన్ ఫ్రెండ్ అయినటువంటి వెంకటేశ్వర్లు చిన్ను వాళ్ళ ఇంటికి వచ్చి తెల్లారి మా అన్న మినిస్టర్ ఉంటే చేసుకొని పైరవి చేసుకున్నావు నువ్వు. ఇద్దరు నేతల పరస్పర విమర్శలతో ఓరుగల్లులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతోన్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల హాట్ విమర్శలు, ఆరోపణల వెనుక మున్సిపల్ ఎన్నికల వ్యూహం ఉందేమో అని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. అటా ఇటా ఆయన దారెటు. మళ్ళీ పాత నియోజకవర్గానికి వెళ్తారా, లేక కొత్త నియోజకవర్గంలోనే నిలదొక్కుంటారా? అసలు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? కార్యకర్తలకు, నియోజకవర్గానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? అది వ్యూహాత్మక మౌనమా, లేక మరొకటా? ఆ నియోజకవర్గ అధికార పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందట.
ఆరోగ్య సమస్యల పేరుతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ నేత ఎవరు? ఇంతకీ ఏదా నియోజకవర్గం? మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుపై జోరుగా చర్చ నడుస్తోందట. తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిని వదిలి బాన్స్వాడకు వలస వెళ్లిన ఈ నేతకు అక్కడ కూడా పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆయన దారి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందంట. కామారెడ్డి జిల్లా అధికార పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన అనుచరుల్లో అయోమయం నెలకొందని టాక్. ఆరోగ్య సమస్యలతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఆయన పొలిటికల్ జర్నీపై చర్చ జరుగుతోంది. ఏనుగు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోందట. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ వర్గపోరుకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తారు. దీనికి కారణం ఇద్దరు సీనియర్ నాయకులు అంటారు. ఒకరేమో ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అయితే మరొకరు ఏనుగు రవీందర్ రెడ్డి అని లోకల్ టాక్. ఈ ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉంటారంట. వాళ్ళ అనుచరులు కూడా నేతల బాటలోనే నడుస్తున్నారట. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు భగ్గుమంటూ ఉంటారు. అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత బాన్స్వాడలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందట. ప్రస్తుతం సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తోందని టాక్. వాస్తవానికి పోచారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి ఇద్దరు కూడా బాన్స్వాడకు వలస వచ్చిన నేతలే అని చెప్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ కి పోచారం సన్నిహితంగా ఉంటున్నారని సమాచారం. అంతకుముందు ఎల్లారెడ్డి నుంచి 4 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్ రెడ్డి గెలిచారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి బాన్స్వాడకు మారారు. 2023లో బాన్స్వాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో చక్రం తిప్పుదామనుకున్నారు. అయితే కాంగ్రెస్ కి పోచారం సన్నిహితంగా మారడంతో ఏనుగుకి ప్రాధాన్యం తగ్గిందట. మున్సిపాలిటీ ఎన్నికల్లో తన వర్గానికి టికెట్ ఇవ్వాలని ఏనుగు పట్టుపట్టారట. అయితే ఆయన విజ్ఞప్తిని అధిష్టానం పట్టించుకోలేదట. దీంతో ఏనుగు వర్గీయుల్లో కొంతమంది గులాబీ గూటికి జంప్ చేశారట. తన అనుచరులు వెళ్లిపోతుండటంతో ఏనుగు కూడా కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. ప్రాధాన్యం దక్కని చోట ఉండలేమని తన స్నేహితులతో వాపోయారట. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలతో ఏనుగు రవీందర్ రెడ్డి టచ్ లో ఉన్నారన్న టాక్ ఉంది. దీనిలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన ఎల్లారెడ్డి వైపు ఏనుగు అడుగులు వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మరి ఆయన ఎటు అడుగులు వేస్తారో చూడాలంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు. ఆయన రాష్ట్ర స్థాయి నేత. రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండే ఆ నేత ఇప్పుడు పూర్తిగా సొంత జిల్లాపైనే దృష్టి పెట్టారట. గత ఎన్నికల తర్వాత నైరాశ్యంలో మునిగిపోయిన పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు వరుస వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. క్షేత్రస్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారని టాక్. క్యాడర్తో టచ్లో ఉండడం, గ్రామ స్థాయి నుంచి పార్టీని యాక్టివ్ చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. ఆయన ఒక్కసారిగా జిల్లా రాజకీయాలపై ఎందుకు ఫోకస్ పెట్టారు? ఆయన వ్యూహం ఏంటి? ఇంతకీ ఎవరా లీడర్? ఏదా జిల్లా? ఉమ్మడి విజయనగరం జిల్లా పాలిటిక్స్ లో వైసీపీ సీనియర్ లీడర్ బొత్స రాజకీయం నెక్స్ట్ లెవెల్ అని చెప్తారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వైసీపీ కూడా బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుని ప్రత్యర్థులకు చుక్కలు చూపింది వైసీపీ. కానీ 5 ఏళ్లకే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి సీన్ రివర్స్ అయింది. 2024 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాన్ని టీడీపీ కూటమి తన ఖాతాలో వేసుకుని వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చింది. జిల్లాలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను వంటి నేతల సారథ్యంలో ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ముఖ్యంగా చీపురుపల్లిలో బొత్స లాంటి సీనియర్ నేత కూడా ఓటమి పాలవడం వైసీపీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలతో ఓడిపోవడం నేతలకే కాక కార్యకర్తలకు కూడా ఊహించని పరిణామంగా మారింది. ఈ పరాజయానికి రాష్ట్ర వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితులతో పాటు స్థానిక స్థాయిలో ఏర్పడిన అసంతృప్తి కూడా కారణమైందని పార్టీ వర్గాలు భావించాయి. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్ పూర్తిగా డీలా పడిందట. పార్టీ కార్యక్రమాలకు కూడా క్యాడర్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా వైసీపీని మళ్లీ గాడిలో పెట్టేందుకు బొత్స రంగంలో దిగారట. జిల్లా నాయకులు, ఇన్ఛార్జీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎందుకు ఓటమి చెందామనే దానిపై సమీక్ష చేస్తున్నారట. గతంలో పార్టీకున్న బలాన్ని తిరిగి తీసుకురావాలంటే తాను కూడా క్షేత్రస్థాయిలోనే పనిచేయాలని బొత్స నిర్ణయించుకున్నారట.
జిల్లాకే ఎక్కువ సమయం కేటాయిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారట. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలకు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారట. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి వెళ్లేలా ఉద్యమాలు చేపట్టేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారట. ఒకవైపు ఎమ్మెల్సీగా, మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉమ్మడి విజయనగరం జిల్లాపై బొత్స ప్రత్యేక ఫోకస్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. ఆయన తరచూ జిల్లాలో పర్యటిస్తూ వైసీపీ శ్రేణులతో మమేకం కావడం ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోందట. బొత్స మళ్లీ జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టడంపై విజయనగరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ లీడర్. పలుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అధిష్టానంతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి. కానీ లోకల్ పాలిటిక్స్ లో ఒక యువనేత ఆయనకు కొరకరాని కొయ్యగా మారారట. సీఎం కోసం తన సొంత సీటును త్యాగం చేసిన ఆ సీనియర్ నేత ఇప్పుడిప్పుడే మళ్లీ తన పాత నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారట. అయితే ఆ సీనియర్ను అక్కడ కుదురుకోనివ్వకుండా జూనియర్ అడ్డం పడుతున్నారట. దీంతో ఆ సీనియర్ లీడర్కు తెగ మదన పడిపోతున్నారట. ఈ ఇద్దరి పంచాయతీలో సీనియర్ నేతకే టీపీసీసీ చీఫ్ కూడా మద్దతిస్తూ యువనేతకు చురకలంటించారట. అయినా అక్కడ లొల్లి మాత్రం ఆగట్లేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా సీనియర్ జూనియర్ లీడర్లు? సీనియర్ వర్సెస్ జూనియర్. కామా లేకుండా సాగుతున్న కామారెడ్డి రచ్చ. సీనియర్ సీటులో జూనియర్ కర్చీఫ్. జూనియర్ పోర్తో సీనియర్ కు కాక. జూనియర్ కు అధిష్టానం జలక్. కామారెడ్డి నియోజకవర్గ అధికార కాంగ్రెస్ పార్టీలో సీనియర్ వర్సెస్ జూనియర్ గా పొలిటికల్ రచ్చ రాజుకుందట. మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య రోజురోజుకి విభేదాలు పెరుగుతూ వస్తున్నాయట. గతంలో ఈ నేతల మధ్య ఫ్లెక్సీ పోరు పీక్స్ కు వెళ్లి వీధిన పడిందని చెబుతారు. సీనియర్లు చాలించుకోవాలి, యువనేతలకు అవకాశం ఇవ్వాలంటూ కామారెడ్డి టౌన్ లో అప్పట్లో వెలిసిన ఫ్లెక్సీలు దుమారాన్ని రేపాయి. ఇవి ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేశారనే విషయం కామారెడ్డి కాంగ్రెస్ వర్గాలతో పాటు ప్రజలకు కూడా తెలుసంటారు. అయితే అంతా గప్చుప్ అన్నట్టు కామ్గా ఉన్నారట. ఆ ఫ్లెక్సీ వార్ తర్వాత కామారెడ్డిలో రచ్చకు కామా పెట్టారట ఇద్దరు నేతలు. దీంతో కొన్నాళ్ల పాటు కామారెడ్డి కాంగ్రెస్ కామ్గా ఉందట. ఇక లేటెస్ట్ గా ఇద్దరి మధ్య అంతరుద్యం మళ్లీ షురూ అయిందంటున్నారు. ఈ మధ్య కామారెడ్డి శ్మశాన వాటిక విషయంలో షబ్బీర్ అలీపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి యువనేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారట. శ్మశాన వాటికను సొంత నిధులతో అభివృద్ధి చేసేందుకు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్లను షబ్బీర్ అలీ అడ్డుకున్నారని చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిపై చంద్రశేఖర్ రెడ్డి ఇలా బహిరంగ ప్రకటన చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బజారుకెక్కినట్టయిందట. ఈ రచ్చతో కామారెడ్డి కాంగ్రెస్ పరువు ప్రతిష్టలు బజారున పడుతున్నాయని పార్టీలోని సీనియర్లు ఆవేదన చెందుతున్నారట. మాజీ మంత్రి షబ్బీర్ అలీ గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. దీంతో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై జూనియర్ లీడర్ ఆశలు పెట్టుకున్నారట. ఆ సీటుపై ఆయన కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. రాబోయే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని కలలు కంటున్నారట. తాను సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుణ్ణి అని చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో కామారెడ్డిలో కీలక నేతగా మారతానని, చక్రం తిప్పుతానంటూ తన అనుచరులకు ఆ యువనేత చెబుతున్నారట. అయితే ఇదే సమయంలో షబ్బీర్ అలీ మళ్లీ కామారెడ్డిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మండిపడుతున్నారట. మరోవైపు షబ్బీర్ అలీ గతంలో తనను కేసులో ఇరికించారని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారట. ఆ కోపం కూడా ఆయనలో ఉందని చెబుతారు. దీంతో సీనియర్ నేతతో తాడో పేడో తేల్చుకునేందుకు యువనేత ఇలా బహిరంగ విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. అయితే షబ్బీర్ అలీ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచే కామారెడ్డి స్థానాన్ని రేవంత్ రెడ్డి కోసం త్యాగం చేసి వలస వెళ్లాలంటున్నారట. పార్టీలో ఎంతో సీనియారిటీ, అపార అనుభవం, అధిష్టానంతో మంచి సంబంధాలు ఉన్న తనకు ఒక చిన్న స్థాయి జూనియర్ లీడర్ అడ్డుగా మారడం ఏంటని షబ్బీర్ అలీ మండిపడుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన గడ్డం చంద్రశేఖర్ కు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై షబ్బీర్ అలీ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారని లోకల్ గా టాక్. ఇక గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తనపై బహిరంగంగా విమర్శలు చేస్తుండడంపై పార్టీ పెద్దలకు షబ్బీర్ ఫిర్యాదు చేశారట. కామారెడ్డి అధికార పార్టీలో జరుగుతున్న పంచాయతీని పార్టీ పెద్దలు మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నారట. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నవాళ్లు ఇప్పుడు ఉన్నట్టుండి స్పందించడంపై పార్టీలో చర్చ జరుగుతుందట.
ఈ మధ్య కామారెడ్డి డీసీసీ కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరోక్షంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారట. పార్టీలో క్రమశిక్షణతో మెలుగుతూ సీనియర్ నేతలతో మర్యాదగా వ్యవహరించినప్పుడే కీలక పదవులు లభిస్తాయంటూ చంద్రశేఖర్ రెడ్డికి సుతిమెత్తగా చురుకలు వేశారట. సీనియర్లంటే మర్యాద లేని వారికి పార్టీలో సముచిత స్థానం దక్కదని తేల్చి చెప్పారట. చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ క్లాస్ తీసుకోవడంపై షబ్బీర్ అలీ వర్గం సంతోషం వ్యక్తం చేస్తోందట. ఇన్నాళ్లకైనా తమ నేత సీనియారిటీని గుర్తించారంటున్నారట వాళ్ళు. ఇక కామారెడ్డిలో మళ్లీ తమ నేత షబ్బీర్ అలీ హవా సాగుతుందని సంబరపడుతున్నారట. అయితే మహేష్ గౌడ్ చురకలతో చంద్రశేఖర్ రెడ్డిలో మార్పు వస్తుందా, కామారెడ్డి కాంగ్రెస్ లొల్లికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే అంటున్నాయట పార్టీ వర్గాలు. ఆయన ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతోందట. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన ఇన్ఛార్జిగా చక్రం తిప్పుదామనుకుంటే కుదరట్లేదట. ఓ పక్క ఆయన రాజీనామా ఆమోదం పొందట్లేదట. మరోవైపు జనసేనలో ఎప్పటి నుంచో జెండా మోసిన కార్యకర్తలు ఇప్పుడు నాయకులుగా ఎదిగారట. జనసేనలో ఆయనకు వాళ్లు అడ్డు తగులుతున్నారని టాక్. దీంతో తన రాజకీయ ప్రయాణంలో కొల్లేటి కష్టాలు మొదలయ్యాయని సదరు నేత వాపోతున్నారట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత, ఏదా నియోజకవర్గం? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గానికి విలక్షణ గుర్తింపు ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం బీజేపీకి దక్కడంతో ఆ పార్టీ నుంచి కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కామినేని తన విలక్షణ రాజకీయంతో అటు జనసేన ఇటు టీడీపీ శ్రేణుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 2029 ఎన్నికల్లో తను మరోసారి పోటీ చేయబోవట్లేదని కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో కైకలూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ నుంచి ఆశావాహులు క్యూ కడుతున్నారట. 3 పార్టీల నుంచి చాలా మంది నేతలు కైకలూరు సీటుపై కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. సామాజిక వర్గాల వారీగా చూస్తే కైకలూరులో కాపుల తర్వాత ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉంటారని చెప్తారు. కొల్లేరు ప్రాంతంలో ఎక్కువగా ఉన్న బీసీల్లో అత్యధిక శాతం టీడీపీ వైపు మొగ్గు చూపిస్తారని రాజకీయ వర్గాల్లో టాక్. బీజేపీ నుంచి ఇప్పటి వరకు 2 సార్లు కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి 2009లో టీడీపీ ఇక్కడ నుంచి గెలిచింది. అప్పట్లో కైకలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయమంగళ వెంకటరమణ గెలుపొందారు. ఆయనపై ప్రజారాజ్యం తరపున పోటీ చేసిన కామినేని 1000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. చిరంజీవి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యమే కామినేని విజయానికి బాటలు వేస్తూ వచ్చిందనే వాదన స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. 2014లో కూటమి పొత్తులతో జయమంగళ వెంకటరమణకు టికెట్ దక్కలేదు. అయితే ఆయనకు 2019లో టీడీపీ టికెట్ దక్కిన వైసీపీ నేత దూలం నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2024లో కూటమి పొత్తుల నేపథ్యంలో మరోసారి టికెట్ దక్కదని ముందే గ్రహించిన వెంకటరమణ వైసీపీ కండువా కప్పేసుకున్నారు. వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక ఆయన జనసేనలోకి జంప్ చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే అది ఆమోదం పొందకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడినట్టయిందట. కైకలూరులో పొలిటికల్ వ్యాక్యూమ్ రావడంతో కొత్త నేతలు పుట్టుకొచ్చారట. జయమంగళకు ధీటుగా ఆయన సామాజిక వర్గానికే చెందిన యేసురాజు టీడీపీలో బలమైన నేతగా ఎదిగారట. దీనికి తోడు జనసేన ఇన్ఛార్జిగా చక్రం తిప్పుదామంటే జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న కొల్లి వరప్రసాద్ అలియాస్ బాబీ యువనేతగా ఎదగడంతో పాటు కామినేని అనుచరుడిగా చలామణి అవుతున్నారట. బాబీ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, టీడీపీ నేతలతో కూడా సఖ్యతగా ఉండడంతో జయమంగళ ఆశలకు ఆయన గండి కొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు జయమంగళకు పార్టీలు మారారనే ముద్ర ఉంది. జనసేనలో పాత కాపులు ఈయన రాకను వ్యతిరేకిస్తున్నారట. ఇవన్నీ జనసేనలో ఆయనకు మైనస్ పాయింట్లుగా మారాయని చెప్తున్నారు. అయినా సరే సీనియర్ లీడర్ గా కైకలూరు జనసేన ఇన్ఛార్జి పదవి తనకే దక్కుతుందని జయమంగళ ధీమా వ్యక్తం చేస్తున్నారట. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన బాబీ గతంలో ఏలూరు పార్లమెంటరీ పార్టీ కోఆర్డినేటర్ గా కూడా సేవలందించారట. క్షేత్రస్థాయిలో నిత్యం జనసేన కార్యక్రమాలు, కూటమి ప్రోగ్రామ్స్ తో ఆయన స్పీడ్ గా దూసుకెళ్తున్నారట. జనసేనకి చెందిన మరో నేత చలపతిరావు కూడా ఇన్ఛార్జి రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. జనసేనలో ఇన్ఛార్జి పోస్టు భర్తీపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇన్ఛార్జి పదవి ఎవరికి దక్కినా మిగిలిన 2 నేతల్ని కలుపుకొని వెళ్లడం అనేది పెద్ద టాస్క్ అని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయట. జనసేనలో విధేయతకు పట్టం కడతారా లేక రాజకీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారా అనే దానిపై లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. కైకలూరు ఇన్ఛార్జి పోస్టు భర్తీ విషయంలో జనసేన
ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. దీనిపైనే జయమంగళ వెంకటరమణ పొలిటికల్ జర్నీ కూడా ఆధారపడి ఉండడంతో సిచ్యువేషన్ మరింత ఆసక్తికరంగా మారిందట. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ పోరు చూశాం. ఆ రెండు పార్టీల నేతలు పొట్టు తిట్టుకోవడం విన్నాం. అయితే ఇప్పుడు వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు రాజకీయం రగులుతోందట. టీడీపీకి చెందిన ఒక నేతతో వైసీపీకి చెందిన మరొక నేత ఫోన్లో మాట్లాడారట. అయితే అవేవో మామూలు విషయాలైతే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ ఫోన్ కాల్లో వైసీపీ లీడర్ తమ జిల్లా పార్టీ అధ్యక్షుడిని తిట్టారట. ఆ వీడియో కాస్త బయటకు వచ్చి వైరల్గా మారింది. దీంతో కర్నూలు వైసీపీ నేత పరిస్థితి కుడితిలో పడ్డట్టయిందని టాక్. ఇంతకెవరా నేత? కర్నూలు వైసీపీలో కాకరేగుతోందట. ఓ ఫోన్ కాల్ ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టిందట. అది కాస్త ఆ సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసిందట. కర్నూలులో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు ఉండే రాజకీయం టర్న్ తీసుకొని వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయిందట. ఆ ఫోన్ కాల్ కి సంబంధించిన ఆడియో బయటకు రావడంతో వైసీపీలో వివాదాలు చెలరేగుతున్నాయట. ఎస్వి మోహన్ రెడ్డి వర్సెస్ అలీ ఖాన్ అన్నట్లు రెండు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయట. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. కర్నూలు నగర వైసీపీ అధ్యక్షుడిగా మైనారిటీ నేత ఎంఎస్ఏ మోటార్స్ అధినేత అలీ ఖాన్ ఉన్నారు. అయితే ఈ మధ్య ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు తిలక్ తో అలీ ఖాన్ ఫోన్లో మాట్లాడారు. ఆ సంభాషణలో తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డిని అలీ ఖాన్ తిట్టారట. టీడీపీ నేతతో మాట్లాడిన కాల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడిని అలీ ఖాన్ దూషించడం వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు రచ్చకు దారితీసిందట. ఆ ఆడియో అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ గత్తర లేపుతోందట. ఓ యువకుడు తన ప్రేమికురాలు దూరం కావడంతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సూసైడ్ నోట్ లో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ పేరు ఉందని సమాచారం. దీంతో తిలక్ పై కేసు నమోదు చేయాలని ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్వి మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తిలక్ మండిపడ్డారు. ఇక ఇదే సందర్భంలో తిలక్ తో ఫోన్ లో మాట్లాడిన అలీ ఖాన్ నోరు జారి అడ్డంగా బుక్ అయిపోయారట. ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్త పొలిటికల్ వైరస్ గా మారి వైసీపీ వర్గాలను కుదిపేస్తోందట. ఎందుకన్నా ఇంత తీసుకుపోతున్నాడు మోహన్ రెడ్డి అన్న? ఏం దొరికినా మైనస్ లో ఉన్నాడు, ఎట్లా పైకి రావాలని ప్రయత్నాలన్నీ యూత్ ప్రెసిడెంట్ ని పిలిపించుకున్నాడు. చక్కప్పుడేమి 5 ఏళ్ళు వాడి నాశనం చేస్తాడు. మైనస్ తెలుసా, మొత్తం రాష్ట్రంలో లోయెస్ట్ జిల్లా ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారంటే ఇతనే. ఐటీడీపీ నేతతో అలీ ఖాన్ మాట్లాడిన ఆడియో బయటకు రావడంతో ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులు బగ్గుమన్నారు. అలీ ఖాన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. దీంతో కర్నూలు వైసీపీలో కాకరేగింది. ఇక దీనికి కౌంటర్ గా అలీ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఐటీడీపీ నేత తిలక్ పై ఎస్వి మోహన్ రెడ్డి అనుచరులపైన అలీ ఖాన్ ఫైర్ అయ్యారు. ఇక నుంచి నగరంలో ఇంటింటికి తిరుగుతానని, తన బలమేంటో నిరూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు పార్టీలో చిచ్చు రేపిన ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం సీరియస్ గా ఉందట. ఇక అలీ ఖాన్ ఆడియోను పార్టీ హైకమాండ్ దృష్టికి ఎస్వి మోహన్ రెడ్డి వర్గం తీసుకువెళ్లిందని సమాచారం. ఫోన్ కాల్లో అడ్డగోలుగా మాట్లాడి అడ్డంగా బుక్ అయిన అలీ ఖాన్ పై వైసీపీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.